ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ స్కూటర్ మీకోసమే. ఇది తున్వాల్ కంపెనీలోని స్ట్రోమ్ ఎక్సెల్ అనే మోడల్. తున్వాల్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. అతి తక్కువ ప్రైజింగ్లో మంచి అట్రాక్టివ్ ఫీచర్స్తో ఈ స్కూటర్ మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. దీంట్లో మీకు ప్రీమియం లెదర్ బ్రౌన్ కలర్ సీట్ లభిస్తుంది. సీట్ కింద 20 to 25 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్లో 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. లాంగ్ వీల్ బేస్తో ఈ స్కూటర్ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ దీన్ని వాక్ అరౌండ్ చూసేద్దాము. దాని తర్వాత ఈ బండిని నేను రైడ్ చేస్తూ దీని రైడ్ ఫీల్ ఎలా ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత వేసుకోవచ్చు, రేంజ్ ఎంత వస్తుంది, అండ్ యాక్చువల్గా దీని ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూసేస్తే ఈ స్కూటర్ గురించి మీకు ఎవ్రీథింగ్ అయితే అర్థమైపోతుంది. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదే తున్వాల్ బ్రాండ్లోని స్ట్రోమ్ ఎక్సెల్ అనే మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హెడ్ ల్యాంప్ని నేను మీకు చూపించాలి. దానికన్నా ముందు దీని డిస్ప్లే విషయానికి వచ్చేద్దాము. సో ఇది మొత్తంగా డిజిటల్ డిస్ప్లే అన్నమాట. ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది. సో స్పీడ్ పక్కనే మనం ఏ మోడ్లో ఉన్నామని చూపిస్తుంది. ఇక్కడ తున్వాల్ వాళ్ళ బ్యాడ్జింగ్ ఉంది. ఈ స్కూటర్లో ఎంత బ్యాటరీ మిగిలి ఉంది అనే బార్ ఇక్కడ చూపిస్తుంది, అండ్ ఇక్కడ ఓడోమీటర్ చూపిస్తుంది. సింపుల్ డిస్ప్లే అన్నమాట. అండ్ స్విచెస్ విషయానికి వచ్చేస్తే ఇది సైడ్ ఇండికేటర్ స్విచ్, ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, అండ్ ఇది హార్న్ స్విచ్. స్విచ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్ అయితే చాలా కొత్తగా అనిపించింది. రైట్ సైడ్ కి వచ్చేస్తే ఇక్కడ మనం హెడ్ ల్యాంప్ ని కంట్రోల్ చేసుకోవడానికి స్విచ్ ఉంది, ఇక్కడ హజార్డ్ లైట్ స్విచ్ ఉంది, అండ్ ఇక్కడ పార్కింగ్ స్విచ్, యాజ్ వెల్ యాజ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. సో క్రూజ్ కంట్రోల్, ఈ బడ్జెట్ లో క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. అండ్ మోటార్ ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సపరేట్ స్విచ్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. మనం ఏ రైడింగ్ మోడ్ లో వెళ్తున్నాం అనేది మనకి ఇక్కడ నుంచి లభిస్తుంది. సో ఇప్పుడు నేను హెడ్ ల్యాంప్ ఆన్ చేసి మీకు దీన్ని ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బడ్జెట్ లో మనకి ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ని తున్వాల్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసేస్తున్నారు. ఇది మొత్తంగా గోల్డెన్ ఫినిష్ లో ఉంది. సో ఈ కలర్ లో ఈ స్కూటర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, బ్లాక్, వైట్ అండ్ బ్లూ అన్నమాట. అండ్ ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ తున్వాల్ వాళ్ళ బ్యాడ్జింగ్ ఉంది. వెనకాల క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. సో మొత్తంగా ఇక్కడ క్రోమ్, గోల్డ్ అండ్ బ్లాక్ అండ్ వైట్. సో ఈ కలర్ మొత్తం, ఈ కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్ట్రోమ్ ఎక్సెల్ అనే దీని బ్యాడ్జింగ్ ఉంది. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. దాని పక్కనే సైడ్ ఇండికేటర్ ఇచ్చారు. ఇక్కడ తున్వాల్ వాళ్ళ బ్యాడ్జింగ్ ఉంది. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ ఉంది. దాని కింద టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ ఇక్కడ 4 ప్రొటెక్టర్స్ ని కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మట్టి అండ్ ఎలాంటి డస్ట్ దాని లోపలికి వెళ్లకుండా ఆ కవర్స్ మీకు హెల్ప్ అయిపోతాయి. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్స్ ని వాడారు, అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్స్ ని వాడడం జరిగింది. సో ఫ్రంట్ నుండి ఈ తున్వాల్ స్ట్రోమ్ ఎక్సెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. సో సైడ్ లో దీని వీల్ బేస్ అనేది చాలా లాంగ్ గా ఉందండి. సో దానివల్ల మనకి ఇక్కడ లెగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో మీరు ఈజీగా ఒక 25 kgs రైస్ బ్యాగ్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. దీని లోపల మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ని కూడా ఇచ్చారు. అండ్ కీస్ చూసుకోవచ్చు, 2 రిమోట్ కీస్ ఈ స్కూటర్ తో పాటు లభిస్తున్నాయి. సో ఈ మధ్య చాలా బడ్జెట్ స్కూటర్స్ లో ఇలాంటి రిమోట్ కీస్ వస్తున్నాయండి. మరి రియల్ లైఫ్ లో ఈ రిమోట్ కీస్ ని మీలో ఎంతమంది యూజ్ చేస్తారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఎందుకంటే దీంట్లో బ్యాటరీస్ అన్ని మనకి ఫ్లోర్ బోర్డ్ లోనే ఉంటాయి. బూట్ స్పేస్ మనకి చాలా ఎక్కువగా లభిస్తుంది. బ్యాటరీస్ అన్ని ఫ్లోర్ బోర్డ్ లో ఉండడం ద్వారా మనం కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కాంప్రమైజ్ అవ్వాలి. మరి అంత కిందికేం లేదు, ఈజీగా మన స్పీడ్ బ్రేకర్స్ ని ఇది దాటేస్తుంది. అండ్ దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. అండ్ ఈ స్కూటర్ యొక్క మోటార్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది BLDC హబ్ మోటార్ అన్నమాట. ఈ స్కూటర్ నడిపేటప్పుడు ఈ మోటార్ రేటింగ్ ఎంత అనే డీటెయిల్స్ ని మీకు చెప్తాను. అండ్ రేర్ లో మనకి స్ప్రింగ్ లోడెడ్, డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ సైడ్ లో ఈ స్కూటర్ యొక్క గ్రాఫిక్స్ ఇలా ఉంటుంది. అండ్ గ్రాబ్ రైల్ చూసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అండి. ఎన్నుకున్న పీలియన్ పట్టుకోవడానికి కూడా మంచి హ్యాండిల్స్ ని కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ రేర్ టైల్ పొజిషన్, టైల్ సెక్షన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ లో కూడా సేమ్ ప్రొఫైల్ అన్నమాట. మీరు సైడ్ ఫుట్ పెగ్స్ చూసుకోవచ్చు, ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీకు బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బూట్ చూసుకోవచ్చు, చాలా భారీ బూట్ స్పేస్ ని కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ లో ఇచ్చారండి. 20 to 25 లీటర్స్ బూట్ స్పేస్, ఈజీగా 2 హెల్మెట్స్ ఈ బూట్ స్పేస్ లో పట్టేస్తాయండి. సీట్ క్లోజ్ చేస్తే ఇక్కడ చాలా ప్రీమియం సీట్ వచ్చింది. సో రైడర్ కి మంచి టెక్స్చర్ కూడా వచ్చింది. రైడర్ అండ్ పిలియన్ కంఫర్టబుల్ గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన కూర్చొని రైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా ఈ స్కూటర్ ని రైడ్ చేయబోతున్నాను. నడుపుకుంటూ దీని రైడింగ్ ఫీల్ ఎలా ఉంది, క్రూజ్ కంట్రోల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రైజింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేవి చూసేద్దాము. ఫ్రెండ్స్, తున్వాల్ స్ట్రోమ్ ఎక్సెల్ మోడల్ ని రైడ్ చేస్తున్నాను. సో దీని వీల్ బేస్ అనేది చాలా ఎక్కువ అండి. సో మీరు టర్న్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే టర్నింగ్ రేడియస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ దీని రేర్ సస్పెన్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చూసుకోవచ్చు. రేర్ సస్పెన్షన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. అండ్ నడిపేటప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ లేదు. దీని హజార్డ్ లైట్స్ మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ ముందు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని కూడా నేను ఆన్ చేశాను. సో లైటింగ్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదండి, చాలా బాగా నడుపుకోవచ్చు. అండ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఉంది. ఈవెన్ మీరు 20 స్పీడ్లో కూడా
క్రూజ్ కంట్రోల్ని ఎంగేజ్ చేసేయచ్చు. అండ్ ఒకసారి బ్రేక్ ప్రెస్ చేస్తే మీకు క్రూజ్ కంట్రోల్ అనేది డిసెంగేజ్ అయిపోతుంది. నేను ఇప్పుడు జస్ట్ 20 స్పీడ్లోనే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశానండి. సో 20 స్పీడ్లోనే ఇది ఈజీగా క్రూజ్ చేస్తూ వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను కొంచెం థ్రాటిల్ ఇస్తే చాలు క్రూజ్ కంట్రోల్ అనేది డిసెంగేజ్ అయిపోతుంది. ఇక దీంట్లోని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. గ్రాఫైన్ బ్యాటరీ వేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ లిథియం అయాన్ బ్యాటరీ కూడా వేసుకోవచ్చు. గ్రాఫైన్ బ్యాటరీ వేసుకుంటే దీంట్లో 72 volts 32 Ah అన్నమాట. సో అది మీకు ఛార్జ్ అవ్వడానికి 8 hours టైం పడుతుంది. మొత్తం బ్యాటరీస్ అన్నీ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ పైన వచ్చేస్తాయి. మొత్తంగా 6 గ్రాఫైన్ బ్యాటరీస్ మీకు ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ పైన వచ్చేస్తాయి. సో బూట్ స్పేస్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. 8 గంటలు ఛార్జింగ్ పెడితే మనకి సుమారుగా 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ గ్రాఫైన్ బ్యాటరీతో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటే దీని ప్రైస్ మీకు 80,000 ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని నేను ఏలూరులో నడుపుతున్నాను. సో ఏలూరులో ఈ స్కూటర్ ఎక్కడ దొరుకుతుంది అనే డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మీరు కనుక ఉగాది లోపు ఈ స్కూటర్ని తీసుకుంటే మీకు మంచి డిస్కౌంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఉంటుంది. లేదు బ్రో మేము 8 గంటలు ఛార్జింగ్ పెట్టలేము అనుకుంటే దీంట్లోనే మీకు లిథియం అయాన్ బ్యాటరీ ఆప్షన్ కూడా ఉంది. 72 volts 42 Ah అనమాట. సుమారుగా మీకు 3 kWh బ్యాటరీ ప్యాక్ అవుతుంది అది. సో అది కనుక మీరు జస్ట్ 4 hours ఛార్జింగ్ పెడితే చాలు. 4 hours ఛార్జింగ్ పెడితే 130 kilometers రేంజ్ వస్తుంది. దాని ఎక్స్ షోరూమ్ అంటే ఇది నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు ఎక్స్ షోరూమ్ ఆన్ రోడ్ ఏమి ఉండదండి. దాని కాస్ట్ వచ్చేసరికి మీకు 1,05,000 నుండి 1,08,000 రూపాయలు పడుతుంది. అండ్ దీన్ని మీరు ఉగాది లోపు తీసుకుంటే అట్రాక్టివ్ డిస్కౌంట్స్ మీకు విజయ్ కృష్ణ మోటార్స్ తున్వాల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇంకా మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని టాప్ స్పీడ్ 25 kmph అండి. వారంటీ విషయానికి వచ్చేస్తే గ్రాఫైన్ బ్యాటరీలో మీకు 1 year వారంటీ అనేది లభిస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీకి వెళ్తే 3 years వారంటీ లభిస్తుంది. ఒక్కో గ్రాఫైన్ బ్యాటరీని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే 5,000 to 6,000 రూపీస్ మీకు బ్యాటరీ చేంజ్ కాస్ట్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక రైడింగ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే రైడింగ్ ఫీల్ అయితే బాగుందండి. చాలా స్మూత్గా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది. ఎక్కడ జర్క్స్ లేవు. ఈజీగా పెట్రోల్ బండి నుండి ఎలక్ట్రిక్ బండికి అంటే ఈ బండికి మీరైతే షిఫ్ట్ అయిపోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ సస్పెన్షన్ గురించి చెప్పాను కదా. ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ రేర్ సస్పెన్షన్ మాత్రం చాలా స్మూత్గా ఉండండి. అండ్ బ్రేకింగ్ వైట్ కూడా చాలా బాగుంది. ముందు డిస్క్ బ్రేక్ వస్తుంది, రేర్లో డ్రమ్ బ్రేక్ వస్తుంది. బ్రేకింగ్ బయట కూడా దీంట్లో మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో ఇదన్నమాట మరి ఈ తున్వాల్ స్ట్రోమ్ XL ఎలక్ట్రిక్ బండి యొక్క నా రివ్యూ అయితే. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కూడా నేను క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకొని ఎలక్ట్రిక్ బండిని నడుపుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.